వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఎవ్వరూ చేయని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను చేసే ఛాలెంజ్ ఏంటంటే, యాక్చువల్గా నా బర్త్డే అనమాట. మీ అందరికీ తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు, అందుకని చెప్తున్నా. శ్మశానంలో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మేమైతే చూడబోతున్నాం. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. సో బేసిక్గా శ్మశానం అంటే అందరూ భయపడతారో, దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, పిశాచాలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు కదా. నేను చేసేది ఇదేంటి అంటే, ఈ పని వల్ల జనాలకి దెయ్యాలంటే కొంచెం భయం పోవడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేనే డైరెక్ట్గా నా బర్త్డేనే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేశాను అనుకోండి, మీరు అందరూ కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతారు కదా, దెయ్యాలంటే అరే ఏం కాదురా, ఏం చేయవని చెప్పేసి. సో అందుకని ఈ ఛాలెంజ్ అయితే శ్మశానంలోకి వెళ్ళి చేద్దాం. ఓకేనా, వెళ్దాం మరి. ఓకే, ఇప్పుడు కేక్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళబోతున్నాం. ఏం జరిగిద్దో చూద్దాం. నిజంగా అసలు ఈ ఛాలెంజ్ అయితే లిటరల్లీ నాకే చూడండి గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. హెయిర్ అయితే పైకి లేచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి చెడు జరగకుండా ఉంటే అదే హ్యాపీ. సో బర్త్డే అయితే లోపల జరుపుకుని వచ్చేద్దాం ఫాస్ట్గా వెళ్ళి. కార్ ఆఫ్ చేసి వస్తాను, చేస్తాను. గైస్, ఇంతవరకు ఎవరు ట్రై చేయింది అనమాట. సో మనం అయితే ట్రై చేయబోతున్నాం. క్లాప్స్ బా. పెద్ద లైట్ వేసుకుంటా ఫాస్ట్. సో గైస్, లోపలికి వెళ్ళి కేక్ కోసే కంటే ముందు ఒకసారి శ్మశానం అంతా తిరిగి చూద్దాం, ఏముంటుందో చూద్దాం. చూపించు, ఏదో బిల్ట బంధించా, ఏముంది అక్కడ నీ తలకాయ. క్రాస్ కదా గైస్, చూడండి. ఇదైతే పట్టుకున్నాను నేను, ఏం రిస్క్ అవ్వదని అనుకుంటున్నాను. నార్మలే కదా ఇది, దీనిలో రిస్క్ ఏముంటుంది, దేవుంది కదా. అసలు మ్యాటర్ రారా. గైస్, మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఒక రేంజ్లో థ్రిల్ ఉంది. అక్కడ ఏదో ఉంది చూడు, పామా ఉందా, ఏం కాదు. నీ బొందరా, నీ బొంద. గైస్, మేము ట్రై చేసామని మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ట్రై చేయొద్దు. రిస్క్ అనేది ఎంతో కొంత అయితే ఉంటుంది. సో మేము దాదాపు 3-4 సంవత్సరాల నుంచి గోస్ట్ హంటింగ్ చేస్తూ అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం డేర్గా అయితే లోపలికి అయితే వచ్చాం. అబ్బా యా, ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఓకేనా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? పైన హోల్ పెట్టాలి. హోల్ పెడతానే వస్తుంది. నిజమా? ఇలా పెట్టాలా చిన్నదా? అంతేనా? అంతే. కొంచెం ఇంకా ఇట్లా అక్కడే ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఫస్ట్ దెయ్యాలకి, ఇక్కడ ఉన్న సూపర్లకి ఈ రాయి మీద పెడుతున్నాను నేను. ఇక్కడ పెడతాను, కింద పెడుతుంది. ఇంకోటి చేద్దాం, సారీ. సరే, వాళ్ళకి మంచిది పెడదాం, ఫ్లవర్ పెడదాం, ఫ్లవర్. సో ఇక్కడ ఉన్న మీకు ఇది హ్యాపీ బర్త్డే. వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్తున్నా, నువ్వు చెప్పుకుంటున్నావా? నాకేం చెప్పుకుంటున్నా. అక్కడ పెట్టాను నేనైతే. ఇక్కడ ఖర్చు అక్కడ పెట్టాలా? పెట్టానా? అందరికి పెట్టాలా? పెట్టానా? 100 ఉన్నాయి. ఇంకో ఇద్దరికి పెట్టావు, ఇంకో ఇద్దరికి. నీ ఆకలి చిత్రం
రారా పెట్టా నా పెట్టా ఏం కాదు ఏం కాదు పెట్టు. హ్యాపీ బర్త్డే ఆయన బదులు నేను చెప్పాను. చాలా ఇక్కడ కూడా పెడతా ఒకటి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. చూసావా కేక్ చూసావా? చూడండి ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. ఎవరది? ఏమనకూడదు మనం చేసాం అయిపోయింది వెళ్ళిపోవాలి. ఎవరిని డిస్టర్బ్ చేయడం చెప్పడం అది ఇది వద్దు. తప్పడం కాదు మామూలుగా. అదేలే నువ్వు ఏమనట్లేదు, తిట్టేస్తావేమో అని పొరపాటున వాళ్ళ ఎవరు వచ్చారో అర్థం కావట్లేదే. గాలియుడు గాలి గట్టిగా వేస్తుంది కదా. తిందామా మనం? వెళ్ళిపోయిన తర్వాత సరే చూడాలి. చూసావా చూసావా? విన్నావా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గైస్ అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా అయితే గ్రేవీ యార్డ్లో కేక్ కటింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో కేక్ తింటావా? శ్యామ్ నీకు ధైర్యం ఉంటే కేక్ తిను. తింటాం తర్వాత తింటాం. నిజంగా తింటావా? తర్వాత తింటాం. నాని నువ్వు తింటాం తర్వాత అంటే ఇప్పుడు ఎందుకు తినా? ఒక 5 minutes. అంటే భయమా? ఏది భయం? సో మా ప్రస్తుతానికి అయితే నేనైతే తినాలి కదా, బర్త్డే నాది కదా. 1 piece హ్యాండ్తో కాదు, ఇంకేదన్నా ఉంది ఇక్కడ. బ్రో గైస్ కేక్ అయితే నా బర్త్డే కాదు, నేను ఫస్ట్ తినాలి. సబ్స్క్రైబర్స్ ఇచ్చే పాపం. సబ్స్క్రైబర్స్ కా? అంటే అలాగే వాళ్ళు ఎలా తింటారు? గైస్ తినండి మీరు కూడా. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, మీరు మాత్రం ఎవరు కూడా దీన్ని అయితే ట్రై చేయొద్దు గైస్. అండ్ టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.